మేడిగడ్డ పకళ్లకు సంబంధించి ఎల్ఎన్టీ ఆఫ్స్కాన్స్ సంస్థలో ప్రభుత్వానికి లేఖలు రాశాయి. బ్యారేజీ పిల్లర్ పగళ్లకు తమకెలాంటి సంబంధం లేదని తేల్చి చెప్పేసింది ఎల్ఎన్టీ సంస్థ. పిల్లర్ రిపేర్ పునరుద్ధరణ అనేది తమ ఒప్పందంలో లేదని స్పష్టం చేసింది ఆ సంస్థ. పునరుద్ధరణ చేయాలంటే మళ్లీ ఒప్పందం చేసుకోవాలని సూచించింది. డిజైన్ లోపం వల్లే మేడిగడ్డ పగుళ్లు ఏర్పడ్డాయని సంస్థ తెలిపింది. మరోవైపు అన్నారం బ్యారేజీ లీకేజ్ కి కూడా తమకు సంబంధం లేదన్న నిర్మాణ సంస్థ ఆఫ్స్కాన్స్ డిజైన్ లోపం వల్లే బ్యారేజీ లీక్ అయిందని వెల్లడించింది. డిఫెక్ట్ లయబిలిటీ కాలం 2021 డిసెంబర్లోనే ముగిసిందని స్పష్టం కూడా చేసింది. ప్రస్తుతం బ్యారేజీ ప్రమాదంలో ఉందని హెచ్చరిస్తున్నారు. బ్యారేజీని కాపాడాలంటే తక్షణం రక్షణ చర్యలు చేపట్టడంతో పాటు శాశ్వత మరమ్మతులకు కూడా పూర్తి చేయాలని ఆఫ్కాన్స్ సంస్థ వెల్లడించింది. 2 బ్యారేజీల వైఫల్యాలపై నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ బృందం విచారణ జరుపుతోంది. అయితే విచారణకు మాత్రం ఈ 2 సంస్థల ప్రతినిధులు హాజరు కాలేదు. మేడిగడ్డ బ్యారేజ్ ఎన్డీఎస్ఏ ఇటు కీలకంగా అయితే దాని మీద మొత్తంగా ఇచ్చేస్తోంది. ఇది విషయమై పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి వేణు అందిస్తారు. వేణు, చెప్పండి, ఇటు ఎన్డీఎస్ఏ అటు పరిశీలిస్తున్నా కూడా ఈ 2 సంస్థలు మాత్రం అటు మీటింగ్స్ కు రాకపోవడం కానివ్వండి, లేకపోతే ఇటు మీటింగ్ కి హాజరు కాకుండా ఎన్డీఎస్ఏకు పూర్తిగా వాళ్ళు విఘాతం కలిగించడం కానివ్వండి మనం చూస్తున్నాము. ఇక ఈ 2 సంస్థలు కూడా చేతులు ఎత్తేస్తాయి. సో దీన్ని ఎలా చూడొచ్చు అంటారు? సర్తాజ్ ప్రస్తుతం ఎన్డీఎస్ఏ టీము 2వ దఫా తెలంగాణలో పర్యటన నేపథ్యంలో ఒక సంచలన విషయాలు కూడా బయటకు వస్తున్నాయి. అందులో ప్రధానంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత మేడిగడ్డ బ్యారేజ్ ను రిపేర్లు చేయడం, అదేవిధంగా అన్నారం రిపేర్లు చేసి ప్రజలకు అందుబాటులో తీసుకొచ్చే విధంగా చర్యలు తీసుకోవాలని ప్రయత్నం చేస్తుంది. అందులో భాగంగానే కేంద్రానికి లేఖ రాసి ఎన్డీఎస్ఏ టీం విజిట్ కోరింది. అయితే 2వసారి విజిట్ కోసం వచ్చిన టీము అసలు నిర్మాణ సంస్థలకు సంబంధించినటువంటి పూర్తి డీటెయిల్స్, దానికి డిజైన్ సంబంధించిన డీటెయిల్స్, మరమ్మతులు చేయడానికి ఏ విధమైనటువంటి చర్యలు తీసుకునేటువంటి ఒక ప్రాథమిక రిపోర్ట్ ఇవ్వడానికి సిద్ధమైంది. కానీ ఇక్కడ నిర్మాణ సంస్థలు కావచ్చు, రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించిన గతంలో పనిచేసినటువంటి సంస్థలు కావచ్చు, అధికారులు కూడా పూర్తి స్థాయి సమాచారం తమ వద్ద లేదంటూ చెప్తున్నారు. ఇక అనూహ్యంగా దీని లోపల నిర్మాణ సంస్థలు రిపేర్లు చేయాలంటూ ఎన్డీఎస్ఏ టీం కొన్ని ప్రాథమిక అంశాలను వారి ముందు పెట్టే ప్రయత్నం చేసేలోగానే గత నెలలోనే ఆఫ్ఘాన్ సంస్థ అన్నారం బ్యారేజ్ నిర్మాణం చేసినటువంటి ఆఫ్ఘాన్ సంస్థ, గతంలోనే మేడిగడ్డ నిర్మాణం చేసిన ఎల్ఎన్టీ సంస్థలు డిఫెక్ట్ లయబిలిటీ పీరియడ్ పూర్తయింది. దీనికి సంబంధించి మరమ్మతులు కానీ ఎటువంటి అంశాలు కూడా మా పరిధిలో లేవు, కొత్తగా అగ్రిమెంట్లు చేసుకుంటే తప్ప మేము ఎటువంటి పనులు చేయమంటూ ఇప్పటికే తేల్చి చెప్పాయి. అయితే డిఫెక్ట్ లయబిలిటీ పీరియడ్ ను పక్కన పెడితే అసలు నిర్మాణం పూర్తయి దీని లోపల ఎటువంటి లోపాలు లేకుండా పూర్తిగా ఎన్ఓసి ఎప్పుడు జారీ చేశారన్న దానిపై కూడా ఇప్పుడు ఒక సందిగ్ధత ఉంది. ఎందుకంటే 2 సార్లు లేఖలు నిర్మాణ సంస్థలకి హ్యాండ్ ఓవర్ చేసుకున్నట్టుగా లేఖలు రాయడం, ఆ తర్వాత అందులో కొన్ని మరమ్మతులు చేయాలంటూ కూడా మరొకసారి రాష్ట్ర ప్రభుత్వం లేఖలు రాయడం, ఇదంతా కూడా కొంత సస్పెన్స్ అయితే కొనసాగుతుంది. దీన్ని పూర్తి స్థాయి లోపల ఛేదించి అసలు మరమ్మతులపై కూడా ఎన్డీఎస్ఏ టీం ఒక వివరణ ఇవ్వడానికి సిద్ధమైంది. కానీ ఇప్పటికే జలసౌధులపై నిన్నటి నుంచి కూడా అటు రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించిన ఇంజన్లతో కూడా భేటీ అయింది, పూర్తిగా ఇంటరాక్షన్ చేస్తుంది. అసలు ఏం జరిగింది నిర్మాణ సమయం లోపల అనే అంశాలు వెలుగు చూస్తున్న నేపథ్యంలో పూర్తిగా లాంగిట్యూడ్ లాటిట్యూడ్ సిడిఓ ఏదైతే డిజైన్స్ ఇచ్చిందో దానికి సంబంధించిన లాంగిట్యూడ్ లాటిట్యూడ్స్ కూడా అప్రూవల్స్ వచ్చినటువంటి డిజైన్ కు ప్రస్తుతం అక్కడ నిర్మాణం జరిగిన డిజైన్ ప్రాంతానికి కూడా పూర్తి స్థాయిలో తేడాలు ఉన్నట్టుగా తెలుస్తుంది. దాంతోపాటు ప్రధానంగా అన్నారంను మేడిగడ్డ బ్యారేజ్ ఎక్కడైతే టెస్టులు నిర్వహించి హైడ్రాలజీ పరీక్షలు, జియాలజీ టెస్టులు నిర్వహించారో ఆ ప్రాంతానికి ఇతర ప్రాంతం మధ్య వేరే చోటుకి ఒక నిర్మాణాన్ని కూడా మార్చడం జరిగింది. దీని లోపల ఎవరి కారణంగా ఈ యొక్క డిజైన్లను చేంజ్ చేయడం జరిగింది, ఈ అప్రూవల్స్ తిరిగి రీఅప్రూవల్ కోసం కేంద్రానికి పంపారనే దానిపై కూడా ఇప్పటివరకు ఒక క్లారిటీ లేదు. సో అంటే ఇక్కడ నిర్మాణ సంస్థలు గత ప్రభుత్వం లోపల పెద్దలు చెప్పినట్లుగానే చేశామంటూ చెప్పుకొని చేతులు దులుపుకుంటున్నారు. అయితే ఆ పెద్దలు ఎవరి ద్వారా కరస్పాండెన్స్ జరిగింది, దానికి సంబంధించి రికార్డులను బయట పెట్టాలంటూ కూడా ఎన్డీఎస్ఏ టీం కోరుతుంది. మొత్తానికి ఈ యొక్క కాళేశ్వరం ప్రాజెక్టు వ్యవహారం లోపల గత ప్రభుత్వంలో కీలక నేతల ప్రమేయంతోనే ఇష్టారీతిన నిర్మాణాలు, అదేవిధంగా నిర్వహణ లోపము, నాణ్యత లోపం ఉన్నట్లుగా ప్రస్తుతం అయితే ఎన్డీఎస్ఏ ఒక నిర్ధారణకు వచ్చింది. కానీ మరమ్మతులకు సంబంధించిన అంశం లోపల తను కంక్లూజన్ రిపోర్ట్ ఇవ్వడానికి ప్రస్తుతం ఎల్ఎన్టీ అధికారులు గైర్హాజరు కావడంతో అసలు బేస్మెంట్ తో పాటు డిజైన్ సంబంధించి, ఆపరేషన్ మెయింటెనెన్స్ సంబంధించి ఎటువంటి జాగ్రత్తలు తీసుకున్నారు, దానికి సంబంధించిన డేటా, టెక్నికల్ డేటా ఇప్పుడు ప్రస్తుతానికి ఎన్డీఎస్ఏ టీం కోరుతోంది. అది అందుబాటులో లేకపోవడంతో మరమ్మతుల అంశం అనే దానిపై కూడా
ఇంకా కొన్ని నెలల పాటు ఈ యొక్క ఇంటరాక్షన్ కొనసాగే అవకాశం కనిపిస్తుంది. ఓవరాల్ గా ఈ మేడిగడ్డ అన్నారు 2 బ్యారేజ్ల భవితవ్యం మాత్రం ఈ యొక్క నిర్మాణ సంస్థలు తమ దగ్గర రిపోర్ట్ లేదని చెప్పడం, అదేవిధంగా స్టేట్ సంబంధించిన అధికారులు కూడా తమ దగ్గర పూర్తి సమాచారం లేదు. హైయర్ అఫీషియల్స్ నుంచి సమాచారం రావడంతో నిర్మాణ సంస్థ నిర్మాణం చేసింది, తాము ఇన్వాల్వ్ కాలేదని చెప్పడంతో ఇక్కడైతే ఒక సందిగ్ధత కొనసాగుతుంది. దీనికి రేపు కూడా ఈ యొక్క ఇంటరాక్షన్స్ చేసిన తర్వాత ఎన్డీఎస్సీ టీం ఈ యొక్క అభ్యంతరం తీవ్రంగా ఈ ఉన్నటువంటి పరిస్థితులను కేంద్రానికి జలశక్తి మంత్రికి లేఖ రాసే అవకాశం కనిపిస్తుంది. సో చూడాలి దీనిపై రాష్ట్ర ప్రభుత్వం ఏ విధంగా స్టెప్ వేస్తుంది. ఎల్ఎన్టీ సంస్థతో పాటు ఆఫ్ఘన్స్ కూడా ఎందుకు గైర్హాజరయ్యాయి, వారు ఇప్పటి వరకు మెయింటెనెన్స్ కూడా వారి హ్యాండ్ ఓవర్ లో అంటే 5 years మెయింటెనెన్స్ ఉంది, అయినా అది ముగియక ముందే ఎందుకు తప్పించుకున్న అంశంపై కూడా పలు ప్రశ్నలు వస్తున్నాయి. సో దీనిపై రాష్ట్ర ప్రభుత్వం ఎటువంటి చర్యలు తీసుకుందని మాత్రం వేసుకోవాల్సిన పరిస్థితి ఉంది. తప్పదు వేణు, మనం ఇంతకు ముందు కూడా ఒకసారి గమనిస్తే ఎల్ఎన్టీ సంస్థ ఇట్లానే డ్రాయింగ్స్ ఎన్డీఎస్ఏ బృందం అడిగినప్పుడు ఇవ్వకుండా కూడా తప్పించుకుంది. అయితే ఇప్పుడు కంప్లీట్ గా కూడా ఇటు డిఫెక్టివ్ లయబిలిటీ మొత్తం ఇయర్స్ అయిపోయింది కాబట్టి ఇటు మేము ఎటువంటి పనులు చేయబోమని కూడా ఎల్ఎన్టీ సంస్థ కానీ ఆఫ్ఘన్ సంస్థ కానీ చెప్తోంది. దీన్ని ఎలా చూడొచ్చు అంటారు? ఇందాక మీరు చెప్పినట్టు ఇటు ఇంకా 5 years ఆఫ్ రెస్పాన్సిబిలిటీ ఇంకా వాళ్ళ చేతిలోనే ఉంది కాబట్టి వాళ్ళు ఎటువంటి విధంగా కూడా రెస్పాన్స్ తీసుకోకపోవడం కూడా మనం ఎలా చూడొచ్చు అంటారు? ఎగ్జాక్ట్లీ, ఎందుకంటే అక్టోబర్ 21న మేడిగడ్డ బ్యారేజ్ సింకింగ్ జరిగింది. ఆ తర్వాత ఎఫ్ఐఆర్ నమోదు కావడం, ఆ తర్వాత రాష్ట్రానికి సంబంధించిన ఇంజనీర్ల బృందం కూడా వచ్చి పరిశీలించింది. అప్పటి వరకు కూడా ఎల్ఎన్టీ మీడియా ప్రకటన రిలీజ్ చేస్తూనే ఎల్ఎన్టీ సంబంధించినటువంటి ఇంజనీరింగ్ అధికారి సురేష్ కూడా మీడియా సమక్షంలో మాట్లాడారు. తాను దీనికి సంబంధించిన రిపేర్లు కాపాడడం ఏర్పాటు చేసి మరమ్మతులు చేస్తామంటూ కూడా ఆయన మీడియా సమక్షంలో చెప్పడం జరిగింది. కానీ అనూహ్యంగా రాష్ట్రం లోపల ఎన్నికలు పూర్తయ్యాయి. ఆ తర్వాత ప్రభుత్వం మారిన వెంటనే నిర్మాణ సంస్థ ఎల్ఎన్టీ మాట మార్చింది. దీనికి సంబంధించి డిఫెక్ట్ లయబిలిటీ పీరియడ్ అంటే 2 సంవత్సరాలు 24 రోజులు 2 సంవత్సరాలు 24 రోజుల డిఫెక్ట్ లయబిలిటీ పీరియడ్ పూర్తయింది. కాబట్టి ఇప్పుడు మేము నిర్మాణం దానికి సంబంధించినటువంటి ఎటువంటి మరమ్మతులు చేయలేము, నూతనంగా అగ్రిమెంట్ చేసుకుంటే దానికి సంబంధించి బడ్జెట్ రిలీజ్ చేస్తేనే మరమ్మతులు చేస్తాము, ఓన్లీ మేము మెయింటెనెన్స్ మాత్రమే చూస్తామంటూ కూడా చెప్పారు. అయితే వాళ్ళు చెప్పిన దాని ప్రకారం చూస్తే అగ్రిమెంట్ లోపల ఏదైతే మొదటగా ఈ యొక్క ప్రాజెక్టు మొదలుపెట్టి బ్యారేజ్ నిర్మాణం మొదలైందో ఆ అగ్రిమెంట్ లోపల మరమ్మతులకు సంబంధించిన అంశాలు స్పష్టంగా పేర్కొనలేదనే అంశాన్ని అటు ఎల్ఎన్టీ నిర్మాణ సంస్థ అదేవిధంగా ఆఫ్ఘాన్స్ ఫిబ్రవరి నెల లోపల ఆఫ్ఘాన్స్ కూడా ఇదే లెటర్ ఇచ్చింది ప్రభుత్వానికి. 2 సార్లు లేఖ లోపల ఇదే అంశాన్ని ప్రస్తావిస్తూ మరమ్మతులకు సంబంధించి మాకు ఎటువంటి నిర్మాణం చేయాలంటే ఒప్పందాలు లేవు, మరమ్మతులు ప్రభుత్వం చూసుకునేటువంటి అంశాలను కూడా కీలకంగా పరిగణించారంటే ఈ యొక్క నిర్మాణ సమయంలోనే గత ప్రభుత్వం పూర్తి స్థాయి లోపల ఇష్టారీతిగా వ్యవహరించింది, నిర్మాణ సంస్థల ఇష్టపూర్వకంగా నిర్మాణం చేసుకునే విధంగా వెసులుబాటు కల్పించింది. అందుకే దాని లోపల మరమ్మతులకు సంబంధించిన అంశాలు ఏవైతే అంటే ప్రస్తుతం ఈ యొక్క అంశాలు అందులో ఉన్నటువంటి కాన్ఫిడెన్షియల్ అంశాలు కూడా ప్రస్తుతం బయటకు వస్తున్నాయి. అంటే ఇంత భారీ స్థాయి ప్రాజెక్టుకు దాదాపు 100 సంవత్సరాల నుంచి 500 years వరకు కూడా ఎటువంటి ఇబ్బంది లేకుండా ఉండాల్సిన భారీ స్థాయి ప్రాజెక్ట్ ఇది. వీటి నిర్మాణం జరిగినప్పుడు డిఫెక్ట్ లయబిలిటీ పీరియడ్ ఉన్నటువంటి ప్రాబ్లమ్స్ అదేవిధంగా మెయింటెనెన్స్ పూర్తయ్యే వరకు కూడా ఎందుకు రిపేర్లు నిర్మాణ సంస్థ చేయాలన్నటువంటి కాలం ఎందుకు అందులో మెన్షన్ చేయలేదు, నిజంగా దీన్ని తర్వాత మాడిఫై చేశారా, ప్రత్యేకమైన జీవోలు కూడా రిలీజ్ చేయడం జరిగింది నిర్మాణం పూర్తయిన తర్వాత కూడా. అంటే దీని లోపల గత ప్రభుత్వ పెద్దల హస్తం ఉంది, ఇందులో ఏం జరిగిందనే అంశాలు మాత్రం ప్రస్తుతం కొంత సీక్రెసే ఉంది. దీనిపై ఎన్డీఎస్ఏ బృందం లోతుగా దర్యాప్తు చేస్తుంది. అదేవిధంగా గతంలో పనిచేసినటువంటి ఇంజనీరింగ్ చీఫ్ మురళీధర్ను కూడా విచారించింది, సీనియర్ ఇంజనీర్లను కూడా విచారిస్తుంది. అంటే ఏం జరిగింది, అసలు నిర్మాణ సమయంలో ఉన్న అగ్రిమెంట్ ఏంటి, ఆ తర్వాత మార్చిన అగ్రిమెంట్లు ఏ విధంగా ఉన్నాయి దానిపైనే ప్రస్తుతం అయితే ఎన్డీఎస్ఏ టీం అయితే పూర్తిగా దృష్టి కేంద్రీకరించిన తెలుస్తుంది. దీని లోపల గోల్మాల్ జరిగిందనే అంశం మాత్రం ఎన్డీఎస్ఏ టీం కూడా ఒక నిర్ధారణకు వచ్చింది. సో అంటే నిర్మాణ సంస్థలు ఈ యొక్క నిర్మాణం జరిగింది మా సొంతంగా కాదు, సిడిఓ ఇచ్చిన డిజైన్ల ప్రకారం కాదు, ప్రభుత్వం ఇచ్చిన డిజైన్లే మేము నిర్మాణం చేశామంటూ కూడా గతంలో ఎన్నోసార్లు చెప్పారు. అంటే దీనిలో ప్రభుత్వం చెప్పినట్టుగానే వాళ్ళు నడుచుకున్నాము, దానికి సంబంధించి మరమ్మతులు ఎటువంటి ఇబ్బందులు వచ్చినా మాకు సంబంధం లేని అంశాలు కూడా ఈ అగ్రిమెంట్ లో ఉండొచ్చు అనేటువంటి అనుమానాలు ఇప్పుడు కలుగుతున్నాయి. సో దీన్ని బట్టి చూస్తే ఎల్ఎన్టీ సంస్థలు దీనికి బాధ్యత వహించేటువంటి పరిస్థితులు లేవు. కాబట్టి గత ప్రభుత్వంలో పనిచేసిన ఎవరైతే హయ్యర్ అధికారులు ఎవరైతే వీళ్ళకు ఆదేశాలు ఇచ్చారో నిర్మాణం ఇదే విధంగా చేయాలంటే ఎవరైతే డిజైన్స్ ఇచ్చారో వాళ్ళే దీనికి బాధ్యత వహించాల్సి ఉంటుంది. కానీ దానిపైనే ప్రస్తుతం ఎన్డీఎస్ఏ సంబంధించిన టీం అయితే ఎవరి ద్వారా ఆదేశాలు వచ్చాయి, దానికి సంబంధించిన అఫీషియల్ కరస్పాండెన్స్ కానీ దానికి సంబంధించిన డాక్యుమెంట్ల కోసం అయితే ప్రయత్నాలు చేస్తుంది. సో ఇప్పటికైతే నిర్మాణ సంస్థలు లీగల్ గా వాళ్ళకు ఉన్నటువంటి అగ్రిమెంట్ల ముందుంచి దీనికి సంబంధించి రిపేర్లు మేము చేయలేమంటూ చెప్తుంది. కానీ దీనికి ఎవరు బాధ్యత వహించాలనేది మాత్రం మరికొద్ది రోజుల లోపల బయటకు వచ్చే వీలైతే కనిపిస్తుంది. సో ఎన్డీఎస్ఏ దీనిపై తీవ్రంగా అయితే పరిగణిస్తున్న పరిస్థితులు. సో మొత్తం చూడాలి, దీనిపై రేపు కూడా ఇంటరాక్షన్ పూర్తయిన తర్వాత ఒక నోట్ రిలీజ్ చేయబోతుంది. దాని లోపల అసలు బ్యారేజ్ల భవితవ్యము అసలు ఏం జరిగిందనే దాంట్లో కూడా క్లియర్ కట్ ఫైనల్ ఫైండింగ్స్ అయితే ఇచ్చే అవకాశం ఉంది. సార్ నేను ఇందాక మీరు చెప్పినట్టు బేసికలీ డాక్యుమెంటేషన్ చేస్తున్నప్పుడు లేకపోతే ఇటువంటి పెద్ద ప్రాజెక్ట్స్ కనుక సైన్ చేస్తున్నప్పుడు పకడ్బందీగా కూడా డాక్యుమెంట్స్ అనేవి రెడీ చేసుకుంటూ ఉంటారు. ఇటు డిఫెన్స్ లయబిలిటీ కానివ్వండి లేకపోతే క్వాలిటీ చెక్స్ కానివ్వండి చాలా పకడ్బందీగా చేసుకుంటూ ఉంటారు. మరి క్వాలిటీ చెక్స్ కూడా అప్పట్లో ఎల్ఎన్టీ సంస్థ కానీ ఫాక్సన్ ఇటు వేరే సంస్థ కానీ చేయలేదని అనుకోవచ్చా మనం?
ఎగ్జాక్ట్లీ. ఎందుకంటే మొదటగా అక్టోబర్ లోపల సెంట్రల్ బృందం అనిల్ జైన్ నేతృత్వంలో సెంట్రల్ బృందం వచ్చినప్పుడే పూర్తిగా డాక్యుమెంట్ అందించలేదు. అఫీషియల్ గా వాళ్ళందరూ ఆ ఎన్డీఎస్ఏ టీం తరఫున వాళ్ళకి సంబంధించి డ్యామ్ సేఫ్టీ చట్టం ఉంటుంది. ఆ చట్టం ప్రకారమే కొన్ని క్లాజెస్ ప్రకారము రాష్ట్ర ప్రభుత్వం నుంచి డాక్యుమెంట్స్ కావాలంటూ కూడా అఫీషియల్ లెటర్ కూడా ఇచ్చింది. కానీ అయినప్పటికీ కూడా గతంలో ప్రభుత్వ హయాం లోపల ఉన్నటువంటి అధికారులు దాదాపు 4 రికార్డులు సబ్మిట్ చేశారు. 20 రికార్డులు అడిగితే 4 రికార్డులు సబ్మిట్ చేశారు. అదేవిధంగా టెక్నికల్ డేటా, హైడ్రాలజీకి సంబంధించినటువంటి రిపోర్టు, జియాలజికల్ సర్వే చేసిన రిపోర్ట్స్ కూడా అడిగారు. దాంతో పాటు ఆప్రాన్ లెంత్ ఎంతవరకు నిర్మాణం చేశారు, అసలు షూటింగ్ ఎఫెక్ట్ ఏ విధంగా ఉందని అంచనాలు వేశారు. అదేవిధంగా ఆ యొక్క ఏరియాను, ఆ సాయిల్ టెస్ట్లు ఏ విధంగా రిపోర్ట్స్ వచ్చాయి, అసలు ఎందుకు ఇక్కడ నిర్మాణం చేశారనే దానిపై కూడా డాక్యుమెంటేషన్ అడిగితే ఇప్పటి వరకు కూడా ఆ డాక్యుమెంటేషన్ ఇప్పటి వరకు ఎన్డీఎస్ఏ టీం అందించలేదు. ఇక రెండో విడత వచ్చిన తర్వాత కూడా 19 రకాల డాక్యుమెంట్స్ మేడిగడ్డకు సంబంధించి, అన్నారం బ్యారేజ్ సంబంధించి రికార్డ్స్ అడిగారు. ఇప్పటికీ ఆ రికార్డ్స్ అందుబాటులో లేవని అధికారులు అయితే చెప్తున్నారు. సో దీన్ని బట్టి చూస్తే గత ప్రభుత్వ హయాం లోపల జరిగింది ఒకటి, బయటకు వచ్చే విషయాలు ఒకటి అనే విషయం క్లియర్ కట్ గా అర్థమవుతుంది. ఎందుకంటే 5 సంవత్సరాల పైగా డిఫెక్ట్ లైబిలిటీ పీరియడ్ ఉండాల్సినటువంటి భారీ ప్రాజెక్టులు ఇవి. దీనికి దాదాపు డ్యామ్ సేఫ్టీ అధికారులు కూడా ప్రారంభం 2016 ప్రారంభంలోని దీనికి అప్రూవల్స్ ఇచ్చినప్పుడు దీనికి భారీ స్థాయి ప్రాజెక్టు కాబట్టి దీనికి డిఫెక్ట్ లైబిలిటీ పీరియడ్ 5 years + 2 months ఉండేటువంటి అంశాన్ని కూడా ఇంజనీర్ చెప్తున్నారు. కానీ దీన్ని 2 సంవత్సరాలకే డిఫెక్ట్ లైబిలిటీ ఎందుకు ఇచ్చారు? అంత తక్కువ స్థాయి లోపల, అంత తక్కువ రోజుల లోపల డిఫెక్ట్ లైబిలిటీ ఇవ్వడంతో ఏదైనా దాదాపు 2 సంవత్సరాలు పూర్తయిన తర్వాత దీనికి ఏమైనా డిఫెక్ట్ వస్తే దానికి బాధ్యులు ఎవరవుతారనే దానిపై కొంత ఈ వ్యవహారంలోనే రాష్ట్ర ప్రభుత్వం, అంటే గతంలో ఉన్నటువంటి రాష్ట్ర ప్రభుత్వము కొంత వారితోని కుమ్మక్కై కొన్ని తర్వాత జీవోలు ఇవ్వడం, ఆ తర్వాత అగ్రిమెంట్ క్లాజును మార్చుకున్నటువంటి అంశాలు అయితే నూతనంగా అయితే వెలుగు చూస్తున్నాయి. సో దీనిపై ఓవరాల్ గా పూర్తి స్థాయి విచారణ తర్వాత ఈ అన్ని అంశాలు కూడా బయటకు వచ్చే పరిస్థితి ఉంది, చూడాలి. సో దీనిపై మరికొద్ది రోజుల లోపల అటు జలశక్తి మంత్రిత్వం కానీ రాష్ట్ర ప్రభుత్వం కానీ ఏం తేలుస్తున్న దానిపై కొంత ఉత్కంఠ అయితే కొనసాగుతుంది. రైట్, థ్యాంక్ యూ వేణు.